కలుగును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము, యేసు భోజన పంక్తిన కూర్చుండగా ఏమి జరిగెను. యేసు భోజన పంక్తిని కూర్చుండగా ఏమి జరిగెను. యేసు ప్రభుల వారు శిష్యులతో అన్నాడు, 2 దినములైన తర్వాత పస్కా పండుగ వచ్చును. మాయారూపము చేత నన్ను అనగా యేసును పట్టుకొనడానికి అనగా చంపడానికి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ప్రజలలో అల్లరి కలుగునని, ఆ పండుగ రోజున చాలామంది ఉంటారు, ఒక వ్యక్తిని పట్టుకుంటే అల్లరి జరుగునని, లేకపోతే పట్టుకున్న వారిని కొట్టడానికి కూడా వెనుకంజ వెయ్యరని వారు వద్దని చెప్పుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభును పట్టుకోవద్దు అని చెప్పుకున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం. యేసు బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన తల మీద పోసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆమె ఆ యొక్క అత్తరును తల మీద పోయవలసి వచ్చిందో దాన్ని మనము కింది వచనాలలో మనము ధ్యానించుకుందాం. మొదటి వచనం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభుల వారు ఆ శిష్యులతో ఈ మాట అంటున్నాడు. ఇంకా 2 దినములైన తర్వాత ఈ పస్కా పండుగ వస్తుంది. ఆ సమయంలో నన్ను పట్టుకోవడానికి ప్రధానులు, శాస్త్రులు, పెద్దలు వీళ్ళందరూ కూడా గుమిగూడి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ పండుగ సందర్భముగా మనుషులందరూ, ప్రజలందరూ మందిరానికి వస్తారు కాబట్టి అక్కడ పట్టుకోవడానికి వీలు కాదు అని ఆ శిష్యులతో చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఆ కుష్ఠరోగి ఇంట్లో, సీమోను ఇంట్లో యేసు ప్రభుల వారికి విందు ఏర్పాటు చేయబడుతుంది. అప్పుడు యేసు ప్రభుల వారు ఆ విందునకు వెళ్తాడు, ఆ విందులో కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఈ యొక్క సంఘటన ఒక స్త్రీ చేస్తూ ఉంది. ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చి యేసు ప్రభు యొక్క శిరస్సు మీద పోస్తున్నట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే ఆ శిష్యులు, ఒక వ్యక్తి చూసి బాగా కోపపడతాడు. ఎందుకు ఈ అత్తరును తీసుకొచ్చి ఆయన తల మీద పోస్తున్నావు, అని తినేటప్పుడు ఇట్లేనైనా నువ్వు చేసేది అని గద్దిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు నేను కొన్ని గృహాలలో వెళ్ళి నాకు కూడా భోజనం ఏర్పాటు చేసినప్పుడు నేను భోజనానికి కూర్చున్నప్పుడు ఎవరో ఒక సిస్టర్ కానీ ఒక బ్రదర్ కానీ వచ్చి, అన్నా నాకు ప్రార్థన చేయవా అంటాడు. నేను లేచి ప్రార్థన చేస్తా. అక్కడున్న ఇంటి వారు అంటారు, కొంచెం ఆగితే అయిపోతుంది కదా, అన్న తిన్నాక ప్రార్థన చేస్తాడు కదా అని అంటూ ఉంటారు. కానీ అన్నం కన్నా ప్రార్థన ఎక్కువ. మొదట ఆ వ్యక్తికి ప్రార్థన చెయ్యాలి, అయిన తర్వాత భోజనము చేయొచ్చు కదా అని నేను అంటూ ఉంటాను. యేసు ప్రభుల వారు కూడా
అదేవిధంగా ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఆ స్త్రీ తన మీద అత్తరును కుమ్మరిస్తూ ఉంది. అక్కడున్న శిష్యులలో ఒక శిష్యుడు తన మీద కోపపడ్డట్లుగా మనం చూస్తాం. అయిన తర్వాత ఆ శిష్యులలో ఒక శిష్యుడు ఏమంటాడంటే, ఎందుకు ఈ నష్టం చేస్తున్నావు? నీకే తినడానికి లేదు, అంత రేటు పెట్టి ఆ సెంటును కొనుక్కొచ్చి యేసుప్రభు మీద పోయవలసిన అవసరం ఏంటి అని గద్దిస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఆ స్త్రీతో. పాపం ఆ స్త్రీ పేదామెనే, కానీ యేసు ప్రభువు క్షమించే గుణం ఆయన దగ్గర ఉందని చెప్పి ఆయననే రక్షకుడని ఆమె తెలుసుకొని ఆ పనిని చేస్తూ ఉంది. నిజమే దేవుని బిడ్డలారా, ఎవరి మీదనైతే నమ్మకం ఉంటుందో, ఎవరి మీద విశ్వాసం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కార్యం జరుగుతుంది. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే కార్యం జరగదు. ఎవరి దగ్గరికి వెళ్ళిన కార్యము ఎవరి దగ్గర జరగాలో వారి దగ్గరనే జరుగుతుంది తప్ప అందరి దగ్గర జరగదు. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభుల వారి దగ్గరే కార్యం జరుగుతుందని ఆ స్త్రీ ఆ యొక్క అత్తరును పోస్తుంది. అక్కడున్న శిష్యులు తనను గద్దించిన ఆమె పని మాత్రం ఆపలేదు. హల్లెలూయా! ఆమె కుమ్మరించేసింది. కుమ్మరించడమే కాకుండా యేసు ప్రభుల వారు ఏమంటున్నాడో చూడండి, 10వ వచనం. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? అక్కడ ఆ శిష్యులతో అంటూ ఉన్నాడు, ఈమె నా విషయమై మంచి కార్యము చేసెను. హల్లెలూయా! ఈరోజు నువ్వు దేవుని ఎడల, దేవుని సేవకుల ఎడల ఏ మంచి కార్యాన్ని చేస్తున్నావు? ఈ స్త్రీ అయితే మంచి కార్యం చేసింది. నువ్వు ఏ మంచి కార్యాన్ని చేస్తున్నావో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలని కోరుతూ ఉన్నాను. యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. అత్తరు పోస్తే మంచిదా అని తినే టైంలో? మంచిది కాదు, కానీ యేసయ్య దృష్టిలో అది మంచిది. హల్లెలూయా! మనం ఏదైతే మంచిది కాదు అని అనుకుంటామో యేసు ప్రభు అది మంచిది అని అంటున్నాడు. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం తెలిసి తెలియక ఇది మంచిది అనుకొని చేస్తూ ఉంటాం, అది చెడుగా మారుతుంది. ఆమె దృష్టిలో అది మంచిది, నేను చేసేది, నా పాపాలు క్షమించబడతాయి, యేసు ప్రభు నన్ను క్షమిస్తాడు అన్న దృక్పథంతో ఆమె ఆ కార్యాన్ని చేస్తూ ఉంది. ఆమె ఎలాంటి స్త్రీ? పాపాత్మురాలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఇందులో కూడా వ్రాయబడి ఉంది ఈ సువార్తలలో ఈ స్త్రీ గురించి. కాబట్టి తను ఒక 2 అధ్యాయాలలో తల మీద పోసినట్లుగా ఉంది అత్తరు, ఇంకొక 2 అధ్యాయాలలో పాదాల మీద పోసినట్లుగా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆమె నా విషయమై మంచి కార్యము చేశాను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు అని వారితో అనగానే వారు నిశ్శబ్దంగా అయిపోయారు. ఆ అత్తరు పోసినందుకు వాళ్ళకే కాకుండా ఆ గదంతా కూడా వాసనతో నిండిపోయిందట. హల్లెలూయా! ఆమె చేసింది ఒక కార్యము యేసు ప్రభు ఎడల, కానీ ఆ స్మెల్ ఆ ఇల్లంతా నిండిపోయింది. హల్లెలూయా! అత్తరు స్మెల్ అంతా నిండిపోయిందట. చూడమ్మా 12వ వచనం. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. నిజమే, దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన యేసు ప్రభు రూపములో ఈ లోకానికి వచ్చి పాపములను క్షమించడానికి అధికారములు పొందినాడు. దేవుడైతేనే పాపములను క్షమించడానికి అధికారము ఉంటుందే తప్ప వేరే ఎవరికి అధికారము ఈ భూప్రపంచంలో లేదు.
కలగబోదు. హల్లెలూయా. కాబట్టి అలాంటి మంచి దేవుడు ఆ స్త్రీ పాపములను క్షమించడానికి దొరికాడు. ఈరోజు మనం పాపములు పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో రకరకాలైన ప్రయత్నాలు ఈ లోకస్తులు చేస్తూ ఉన్నారు. కానీ మన నమ్మకము, మన విశ్వాసము ఓన్లీ యేసుక్రీస్తు ప్రభు మీదనే ఉన్నది. ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చి మన పాపములను క్షమిస్తూ ఉన్నాడు. మన రుగ్మతం నుండి ఆయన విడుదలను ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి దేవుడు మనకు దొరకడము అదృష్టం. హల్లెలూయా. అందరికీ దేవుడు దొరకాలని మనం ఆశపడుతున్నాం, కానీ అందరు దొరికించుకుంటలేరు. హల్లెలూయా. ఈ లోకంలో యేసు ప్రభు అంటే అందరికీ తెలుసు. అయినా మనం అదృష్టవంతులం. యేసు ప్రభు దొరకని వారు దురదృష్టవంతులు. ఎందుకు అనంటే మన పాపములు క్షమించబడుతున్నాయి, ఇతరుల పాపములు క్షమించబడడం లేదు. అవకాశాన్ని నీకు నాకు దేవుడిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వింటున్న దేవుని మాటలు ఎంత పరిశుద్ధమైనయో పవిత్రమైనయో దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. ఆయన బెతెనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చా జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. చూడండి, ఈ 2వ మార్కు సువార్తలో కూడా ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆమె యేసు ప్రభువు వారి తల మీద పోసినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఇది ఎలాంటిదంట? అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి అంటే ఈ స్ప్రే, ఈ సెంట్లలో కూడా కల్తీ కూడా ఉంటాయి. అవి కూడా మంచి స్మెల్ ఇస్తాయి, ఇవి కూడా మంచి స్మెల్ ఇస్తాయి. ఇది కొన్ని డూప్లికేట్ వాడితే ర్యాష్ వస్తుంది, దురదొస్తుంది. అసలేని వాడితే ఏం రాదు. డిఫరెన్స్ అదనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇది అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి. ఆ రోజుల్లో అది 300 దేనారాలు, అంటే దానికి డబ్బుల రూపకంగా 160 రూపీస్, 160 రూపాయలు. ఆ రోజుల్లో చాలా ఖరీదు. యేసు ప్రభు కాలంలో 160 రూపాయలు అంటే చాలా ఖరీదు. నువ్వు పేదదానివి, నువ్వు అదిగోని తీసుకొచ్చి పగలగొట్టి ఆ నెత్తి మీద పోస్తున్నావు అంటే భూమి పాలు చేస్తున్నావు అని వాళ్ళు గద్దించినా కూడా ఆమె యేసు ప్రభు గురించి ఎక్కువ రేటు పెట్టుకొని తీసుకొచ్చి సమర్పిస్తుంది. ఇక్కడ కూడా అదే మాట ఆ యొక్క శిష్యులు సనుగుకుంటూ గునుగుతుకుంటూ మాట్లాడుతున్నారు. 6వ వచనం చూడమ్మా. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. ఈ అత్తరు 3 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. చూడండి, సనుగుతూ ఉన్నారు. మనము ఏదైనా దేవుని కొరకు మంచి పని చేస్తూ ఉంటే ఓర్వజాలని మనుషులు ఏం చేస్తారు? సనుగుతూ ఉంటారు. జాగ్రత్తగా గమనించాలి. దేవుని కొరకు ఒక మంచి కార్యాన్ని చేస్తూ ఉంటే మనుషుల ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే సనుగుడు. ఈమెనే చేస్తుందా? ఈమెనే ఇస్తుందా? దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో కూడా ఇలాంటివి జరిగింది. ఆ స్త్రీ యేసు ప్రభు అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసినప్పుడు అక్కడున్న శిష్యులు, ఎవరో కాదు, శిష్యులు తొందర పెడుతూ ఉన్నారు, ఆమెను కోపపడుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు. కానీ ఆమె ఆగిపోయిందా? ఆగలేదు. ఈరోజు మీరు కూడా అదే విధంగా చేయాలి. దేవుని కొరకు ఏదైనా మంచి కార్యాన్ని చేస్తే ఎవరేమన్నా అనుకొని నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను ఈ కార్యాన్ని చేయక మానను. హల్లెలూయా.
ఎందుకు? నా మనసంతా నీవేనయా, నా మనసంతా నీవేనయా. యేసు ప్రభు మనసులో ఎవరైతే ఉంటారో వారే ఆ కార్యాన్ని చేస్తారే తప్ప వేరే వారు చెయ్యరు, చెయ్యనికి ముందు రారు. కాబట్టి ఈ స్త్రీ దేవుడు నన్ను క్షమించాలి అన్న దృక్పథంతో ఆ స్త్రీ ఆ కార్యాన్ని చెయ్యక మానలేదు. సనుగుకొని, గొనుగుకొని, కోపపడని, ఏమన్నా చెయ్యని, నేను దేవుని కొరకు నేను చేస్తాను అని ఆమె పట్టుదలతో ఆ కార్యాన్ని చేసింది. యేసు ప్రభు ఇందులో కూడా ఆయన అంటున్నాడు, ఆమె జోలికి పోవద్దు, ఈమె నా యెడల మంచి కార్యము చేశాను. హల్లెలూయా. కాబట్టి బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. అంటే పేదవారు ఎప్పుడు ఈ భూమి అంతమయ్యేంత వరకు ఉంటారు. వాళ్లకు మనం ఎప్పుడైనా సహాయము చేయొచ్చు, కానీ యేసు ప్రభుల వారికి ఒకేసారి చేస్తాం. కాబట్టి మనము ఆ కార్యము సమయం వచ్చినప్పుడు మనము చెయ్యాలి. ఎలా చేయాలి? మంచి మనసుతో చెయ్యాలి. ఎప్పుడు చేస్తాము? యేసు ప్రభు యొక్క కార్యాలు జరిగినప్పుడు. ఒకటి క్రిస్మస్కు చేస్తాం, ఒకటి ఈస్టర్కు చేస్తాం, ఒకటి గుడ్ ఫ్రైడేకి చేస్తాం. ఎప్పుడన్నా కృతజ్ఞత దేవునికి చెల్లించేటప్పుడు చేస్తాం. అందుకే బైబిల్ గ్రంథంలో వెనుక వ్రాయబడ్డట్టు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ థింగ్స్, సర్కమ్స్టెన్సెస్. 1 Thessalonians 5th chapter 16th verse. ఇంగ్లీష్లో, తెలుగులో 18th verse. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనని దృష్టించి దేవుడు మన పట్ల అద్భుతాన్ని చేస్తూ ఉంటాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తికి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అదే స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, యేసు ప్రభు పలానా పరిసయ్యుని ఇంట్లో కూర్చున్నాడని విని ఆ అత్తర్లు తీసుకొని వచ్చి ఎదురుగా నుండి చూస్తే ఆటంకం చేస్తారేమో, యేసు ప్రభు కూడా వద్దొద్దంటాడేమో అని వెనక నుండి ఆయన పాదాల మీద పోసి బట్టతో తుడవకుండా వెంట్రుకలతో తుడుస్తుంది. హల్లెలూయా. ఈ భూప్రపంచంలో ఆమె తప్ప ఎవ్వరు వెంట్రుకలతో తూడ్చి ఉండరు. ఆమె ఒక్కతే తూడ్చింది. యేసు ప్రభు చనిపోయేంత వరకు ఆమె ఒక్కతే ఆ కార్యాన్ని చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు ఏ స్త్రీ కూడా చేయకుండా పోయొచ్చు. ఏ స్త్రీ కూడా, ఏ సేవకుని పాదాలు వెంట్రుకలతో తూడ్చుండకపోవచ్చు. కానీ ఈ స్త్రీ మాత్రము యేసయ్య పాదాలను ఏదో టవల్తో తుడవకుండా ఆమె వెంట్రుకలతో ఆయన పాదాలను తూడ్చింది. ఎంత తగ్గింపు ఉన్నోళ్ళు ఈ పని చేస్తారండి. అంటే వెంట్రుకల్లో తుడవాలంటే తల కూడా కాళ్ళకు అంటుకోవాలి. అనగా యేసు ప్రభు యొక్క పాదాలను కూడా ముద్దు పెట్టుకుందట. అబ్బా, అందరు చెంపలను ముద్దు పెట్టుకుంటారు, చేతులను ముద్దు పెట్టుకుంటారు, కానీ ఈమె ఏం చేసిందండి?
పాదాలను ముద్దు పెట్టుకుంది. హల్లెలూయా! ఎంత అద్భుతమైన పని తాను చేసినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అదియు కాకుండా ఏడ్చుచూ కన్నీళ్లతో పాదాలను తడుపుతూ తుడుస్తూ ఉంది. కన్నీళ్లతో ఆమె తుడుస్తూ ఉంది అనగా ఆమె పాపాలు ఆమెకు గుర్తొస్తూ ఉన్నాయి. నా పాపాలు క్షమించబడాలి అని అంటే కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే క్షమిస్తారు. యేసు ప్రభు అప్పుడు చనిపోయాడా? చనిపోలేదు. అనగా ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న పవిత్రత, ఆయనలో ఉన్న వెలుగు ఆమె పాపాలను క్షమిస్తుంది అని తెలుసుకుంది. అంతవరకు చాలామంది భక్తులు ఉన్నారు, చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ఎవరి పాదాలను ముద్దు ఎవరు పెట్టుకోలేదు. యేసు ప్రభు పాదాలను మాత్రమే తల వెంట్రుకలతో తుడిచి పాదాలను ముద్దు పెట్టుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది పాదాలను చూస్తేనే భయంకరంగా ఉంటుంది. సరిగా కడుక్కోరు, అంత దుమ్ము దుమ్ము మురికి. నేను చాలామంది కాళ్ళను కూడా చూస్తూ ఉంటాను. కొంతమంది స్పెషల్గా కాళ్ళను నీళ్ళల్లో పెట్టి దాన్నే కడుగుతారు. ముఖాన్ని సరిగా కడుగుతారో లేదో కానీ, బాడీని సరిగా వాష్ చేస్తారో లేదో కానీ కాళ్ళను కడుగుతారు. యేసు ప్రభు వారి పాదాలు అతి సుందరములైనవి. హల్లెలూయా! అందుకే ఆయన పరిచర్య చేసే వారి పాదాలు కూడా ఆ విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ కన్నీటితో తన పాదాలను తడిపి ఆమె తల వెంట్రుకలతో తుడిచి పాదములకు ముద్దు పెట్టుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభువు అంటాడు ఆ పరిసయ్యునితో, అరే ఈ పని అంతా ఎందుకు చేస్తున్నావు అని అక్కడ శిష్యులు అంటుంటే యేసు ప్రభు అంటాడు, చూడండి 44th verse. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీలియలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తారు ఊర్లలో పద్ధతి ఏంటంటే, మనము ఊరిలో నుండి మనం ఇంకొక ఊరికి ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారు మొట్టమొదట మన పాదములు కడుక్కోవడానికి నీళ్లను ఇస్తూ ఉంటారు. ఆ నీళ్లను ఇస్తూ ఉంటారు అనగా పాదాలు కడుక్కొని మనం వారి ఇంట్లోనికి ప్రవేశించాలి. ఇక్కడ కూడా అవి సామాన్యంగా జరుగుతూనే ఉంటాయి. పాదాలను కడుక్కొని వెళ్తూ ఉంటారు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పాదాలకు ఎలాంటి విలువ ఇస్తున్నారో ఆ స్త్రీని బట్టి మనము గమనించాలి. ఓ పరిసయ్యుడా, నీవు నా కాళ్ళు గడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆమె కన్నిటితో నా పాదాలను తడిపింది, తల వెంట్రుకలతో తాను తుడుస్తుంది అని ఆయన అన్నాడు. నేను ప్రేమిస్తున్న ప్రభువా, నిన్ను ఎట్లాంటి ప్రేమ ఉంది నీకు? నా కాళ్ళు గడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. నిజమే, దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో కూడా చాలామంది రకరకాలుగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అంటున్నారు, కానీ ఎలా ఉంది మీ ప్రేమ? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని ప్రభు పేరట మనవి చేయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు ఎడల చేసిన కార్యాన్ని మనము తలపోస్తూ వింటున్నాం. 46th verse. నీవు నూనెతో నా తల అంటలేదు, గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నీవు నా తలను నూనెతో అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను అని తను సాక్ష్యం ఇస్తూ ఆమెను పొగుడుతూ ఉన్నాడు. ఆ స్త్రీని పొగుడుతూ ఉన్నాడు. నిజమే, దేవునికి స్తోత్రం. ఏ స్త్రీ అయినా ఒక సేవకుని ద్వారా పొగడబడితే
ఎదుటి ఉన్న వ్యక్తులకు రోషము, పౌరుషము, కోపము పుట్టుకొస్తుంది. అంటే ఏ స్త్రీని పొగడొద్దా? ఏ స్త్రీని మెచ్చుకోవద్దా? ఇక్కడ యేసు ప్రభుల వారు మెచ్చుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. పలానా బ్రదర్ చాలా మంచోడు, పలానా సిస్టర్ చాలా మంచిది. ఎందుకు ఆ మంచి పేరు వస్తుంది? అంటే వారు మంచి కార్యం చేస్తేనే కదా వారికి మంచి పేరు వస్తుంది. వారు చెడ్డ పనులు చేస్తే మెచ్చుకుంటారా ఎవరైనా? మెచ్చుకోరు. కాబట్టి సేవకుడు మెచ్చుకుంటున్నాడు ఒక సిస్టర్ని, ఒక బ్రదర్ని అని అంటే వాళ్ళను పరీక్షించిన తర్వాతనే మెచ్చుకుంటాడు. సరే మెచ్చుకుంటున్నారు కదా అని చెప్పి హెచ్చిపోవద్దు. ఇది కూడా ప్రాబ్లం. సేవకుడు మెచ్చుకుంటున్నాడు కదా అని హెచ్చిపోయినావనుకో టక్కు మన కింద పడతావు. మెచ్చుకున్నా ఒకే తీరుగుండాలా, మెచ్చుకోకపోయినా ఒకే తీరుగుండాలా. హల్లెలూయా. దేవుడు దాన్ని బట్టి నీకు రివార్డ్ ఇస్తాడు, దానికి బట్టి నిన్ను బహుమానం ఇస్తాడు. కాబట్టి దేవుని ఎడల మనము ఒకే విధంగా ఉండాలి. అప్పుడు దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ నా తల మీద నూనె పోయలేదు కానీ నా పాదములకు ఆమె అత్తరు పూసింది అని యేసు ప్రభు అంటున్నాడు. దాన్ని బట్టి ఇంకా రిప్లై ఏమిస్తున్నాడో చూడండి. యేసు ప్రభు 47th verse. ఆమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడనో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని అని ఆమెతో అనెను. ఎంత మంచి మాట! యేసు ప్రభుల వారు ఆమెను చూస్తూ, ఆ చుట్టుపక్కల వారిని చూస్తూ అంటూ ఉన్నాడు, ఈమె ఎంతగా ప్రేమించిందో నన్ను, అంతగా ఈమె పాపములను క్షమిస్తున్నాను. హల్లెలూయా. కొంచెముగా ప్రేమిస్తే ఆమె కొంచెం పాపాలే పోతాయి, మిగిలినవి అట్లనే ఉంటాయి. అంత పోవాలనా పాపం? కొంచెం ఉండి కొంచెం పోవాలనా? అంత పోవాలా. హల్లెలూయా. కొంచెం ఉండి కొంచెం పోయిందనుకో ఆ వ్యక్తి కూడా నరకానికే పోతాడు. అంతా వెళ్ళిపోవాలా, ఏ పాపము ఉండకూడదు అని నీవు అనుకుంటే యేసయ్యను నీవు అంతగా ప్రేమించాలి. హల్లెలూయా. ఆ యేసయ్య దేవుణ్ణి అంతగా నీవు ప్రేమిస్తే నీ పాపములన్నీ కూడా క్షమించబడుతుందని దేవుని వాక్యము చెప్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆ యొక్క పాపములు క్షమించడానికే యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావడం జరిగింది. వాళ్ళందరి ఎదుట అంటున్నాడు, ఈమె పాపములన్నీ కూడా క్షమించబడ్డవి. హల్లెలూయా. అనగా ఇక ఆ స్త్రీ పాపమే చెయ్యదు. యేసు ప్రభు వారికి తెలుసుగా ఆమెకి పాపం చేయదని. అందుకే ఆ మాట అనేశాడు, ఇక మీదట నీ పాపములు క్షమించబడ్డాయి, వెళ్ళమ్మా అని అంటాడు. 50th verse. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అమ్మా, ఇక నీవు సమాధానం గలదానివై వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ యొక్క సువార్తలలో, లూకా సువార్తలో దేవుడు చక్కటి మాటలు మనకు వినిపించాడు. ఆ స్త్రీ ఎలాంటిదో, ఆమె ఏ విధంగా యేసు ప్రభుల వారిని ప్రేమించిందో దాని విషయమై మనము ధ్యానించగలిగినాం. అదేవిధంగా యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులో నుండి లేపిన లాజరు ఉన్న బెతెనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన కార్యం ఏంటంటే, చనిపోయిన లాజరును లేపుతాడు. ఈ విందు దేని కొరకు ఏర్పాటు చేయబడిందనంటే,
యేసు ప్రభు చనిపోయి 4 రోజులు సమాధిలో ఉంటాడు. మాట చేత లాజర్ను, చనిపోయిన లాజరా లేచిరా అనేసరికి సమాధిలో నుండి లేచి ఆయన నడుచుకుంటూ వస్తాడు. దానిని బట్టి ఈ పరిసయుడు సీమోను వారి ఇంట్లో విందు చేయిస్తాడు. దాన్ని థ్యాంక్స్ గివింగ్ అంటారు, కృతజ్ఞత విందు. అప్పుడు యేసు ప్రభుల వారు ఆహ్వానించబడతారు. అది ఎవరిల్లు? కుష్ఠరోగి అయిన ఇల్లు. కుష్ఠరోగితో మనము నీళ్లు తాగుతామా? కుష్ఠరోగులతో నీళ్లు తాగుతామా? అబ్బో, వాళ్ళని చూస్తేనే, వాళ్ళ వేళ్లను చూస్తేనే వాంతికి వచ్చినట్టు అవుతుంది కదా. వాళ్ళ దగ్గర పక్కల కూర్చోవాలంటే కూడా మనం కూర్చోము. కానీ యేసు ప్రభు ఆయన వంట చేసిన దాన్ని తినడానికి పోయినాము. ఆయన భోజనం ఏర్పాటు చేస్తే ఆయన ఇంటికి పోయి కూర్చొని తినడానికి పోయిండు. ఆ స్త్రీకి ఎక్కడ యేసు ప్రభువును పట్టుకోవాలో, ఎక్కడ యేసు ప్రభు దొరుకుతాడో ఆమెకు ఛాన్స్ దొరకలేదు. ఆయనకు దొరికింది ఛాన్స్ అక్కడ కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో, ఆ పరిసయుని ఇంట్లో. ఆ లాజర్ ఇన్విటేషన్, ఆ కుటుంబీకులు ఇచ్చిన ఇన్విటేషన్ అందుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ విందులో పాలు పొందాడు. ఆమె అక్కడికి వచ్చి ఆమె ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నది. మూడవ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చా జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమైందంట? అత్తరు పోయంగానే అత్తరు వాసనంతా ఇల్లంతా నిండిపోయింది. ఆమె చేసింది ఒక్క ఆమె ఆ పని, కానీ వాసన ఎంతమంది పీల్చుకుంటున్నారమ్మా? అందరూ పీల్చుకుంటున్నారు కదా. నేను ఒక్కని వాక్యం చెప్తున్నా, మీరందరూ వింటున్నారు. హల్లెలూయా. అదే యేసయ్య వాసన. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ స్త్రీ చేసిన పని ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఆ శిష్యులు ఆమెను గద్దిస్తడం ప్రారంభించారు. ఇక్కడ 5వ వచనం చూడమ్మా. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినని దొంగిలించుచు వచ్చెను గనక అలాగూ చెప్పాను. శిష్యులలో ఒక శిష్యుడు దొంగ, యూదా, యేసు ప్రభును అమ్ముకునే వ్యక్తి. 30 వెండి నాణ్యాలకు వాడు యొక్క ఆమె మీద శ్రద్ధ కలిగి కాదు చెప్పడం. దొంగతనం చేసేవానికి ఎలా దొంగతనం చేయాలో అన్న ఆలోచన ఉంటుంది, ఎలా కొట్టేయాలో అన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి అలాంటి మాటలు కేవలం పై మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క డబ్బు ఆ స్త్రీ అంతకు ఖర్చు పెట్టి మరి యేసు ప్రభు యొక్క కొరకు ఆమె ఆ సెంట్ బాటిల్ని కొన్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఎంతనంట? సేరున్నర బాటిల్ కొన్నదంట. ఇక్కడ ఆ స్త్రీకి మరియా అని పేరు పెట్టబడ్డది. ఏం పేరు? ఆ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ మరియా. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది మరియలు బైబిల్లో ఉన్నారు. మార్తా ఉపచారం చేసింది. మార్తా ఉపచారం చేసింది యేసు ప్రభుల వారికి.
కాబట్టి మరియా స్పెషల్ స్త్రీగా పేరుగాంచింది. మరియా అనగా హెచ్చైనది అని అర్థం. ఆమె అంత తగ్గించుకుంది కాబట్టి ఆమెకు హెచ్చైన పేరు కలిగింది. ఈ భూప్రపంచంలో ఈ యొక్క మాటలు విన్నవారందరూ మరియను మర్చిపోలేరు, ఆ స్త్రీని మర్చిపోలేరు. అనగా మనము ఎంతగా పాపము చేసినా యేసు ప్రభుల వారి దగ్గర మనం మోకరించి మన పాప క్షమాపణను అడిగితే ఆయన మన పాపములను క్షమిస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు ఎంత పాపివైనా యేసు ప్రభు నీ పాపములను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలనాడు ఆ పాపాత్మురాలైన స్త్రీని క్షమించిన దేవుడు ఇప్పటికి కూడా నీ పాపమును క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు అనంటే ఆయన అప్పుడు పరిశుద్ధుడే, ఇప్పుడు పరిశుద్ధుడే. హల్లెలూయా. ఈ లోకమంతా మునిగిపోయేంత వరకు, గతించిపోయేంత వరకు ఆయన పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి ఆయనను మనము పూజిస్తున్నాం, ఆయనను మనము నమ్ముకున్నాం, ఆయనను మనము వెంబడిస్తున్నాం. కాబట్టి మన ప్రాణమున్నంత వరకు ఆయనను వెంబడిస్తూ ఆయన యొద్ద పాపక్షమాపణ పొందుతూ ముందుకు కొనసాగాలని, ఈ సువార్తను అనేకులకు తెలియజేయాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.